ఈ మెటల్ డిటెక్టర్ తో ఇలాంటి మెటల్స్ వెతికి చూద్దాం పదండి. ఈ మెటల్ డిటెక్టర్ డిఫరెంట్ మెటల్స్ ని డిటెక్ట్ చేస్తుంది. గోల్డ్, సిల్వర్, కాయిన్స్, ఐరన్ లాంటి. ఇక్కడ ఏదో మనకు దొరికింది అదండి, 20 రూపీస్ కాయిన్. నేనే వేసాను సార్. ఏదో ఇలాంటి హుక్ లాంటిది ఏదో దొరికింది, ఒక ఐరన్ మెటల్. కానీ మనకున్న అదృష్టానికి గోల్డ్ లాంటివి ఏం దొరకవు, మనమే పడేసుకొని ఎత్తుకోవాలి గోల్డ్. ఇదే మైండ్ ల్యాబ్ నుంచి వచ్చినటువంటి ఈక్వినాక్స్ 700 మెటల్ డిటెక్టర్ మనకు రివ్యూ కోసం వచ్చింది. అయితే ఈ బాక్స్ లో ఏవేవి ఉన్నాయి ఓపెన్ చేసి చూద్దాము. ఓపెన్ చేయగానే ఒక బాక్స్ వచ్చింది, ఇదేంటో చూద్దాం పక్కన పెట్టేసి. అలాగే ఒక కేబుల్, ఒక యూజర్ మాన్యువల్, ఒక హ్యాండిల్ గార్డ్. ఇదే మెయిన్ డివైస్. దీని అంతటిని అసెంబుల్ చేసి కూడా చూపిస్తాను ఆగండి. అంతే అయిపోయింది. మెటల్ డిటెక్టర్ మొత్తం అసెంబుల్ చేసాము. ఏంటి ఇంత చిన్నగా ఉంది అనుకుంటున్నారా? దీని సైజ్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనం ఎంత కావాలంటే అంత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. డిటెక్టర్ వాటర్ ప్రూఫ్ కూడా, ఇట్లా వాటర్ లో కూడా మీరు సెర్చ్ చేసినా కూడా ఏం కాదు. చూడండి, ఈ మెటల్ డిటెక్షన్ అనేది ఫారెన్ కంట్రీస్ లో చాలా మందికి హాబీ లాగా అనిపిస్తూ ఉంటది. అంటే బీచెస్ లో కావచ్చు, అండ్ అలాగే వార్ సైట్స్ లో కావచ్చు, హెరిటేజ్ ప్లేసెస్ లో కావచ్చు, ఓల్డ్ కాయిన్స్ కోసము, గోల్డ్ రింగ్స్ కోసం. బీచెస్ లో అయితే ఇదే పర్మనెంట్ జాబ్ గా చాలా మంది మెటల్ డిటెక్షన్ చేస్తూ రోజుకు గోల్డ్ రింగ్స్, సిల్వర్ రింగ్స్, డైమండ్ రింగ్స్ లాంటివి ఏం చేస్తా ఉన్నారు ఫారెన్ కంట్రీస్ లో. చిన్నప్పుడు డిస్కవరీ ఛానల్లో గోల్డ్ రష్ అనే షో ఒకటి వచ్చేది, ఎంతమంది చూసేవాళ్ళు? నాకైతే ఫేవరెట్ అది. గోల్డ్ రష్ అనే దాంట్లో ఇట్లా గోల్డ్ మొత్తాన్ని ఎతుకుతూ ఉంటారు. అంటే మట్టిలో ఉన్నటువంటి గోల్డ్ని వాళ్ళు మొత్తం మెషినరీస్ యూజ్ చేసుకొని ఆ గోల్డ్ పౌడర్ని తీయడం కానీ, గోల్డ్ మెటల్స్ని తీయడం కానీ లాంటివి చేసేవాళ్ళు.